భారత రాజ్యాంగాన్ని అతిపెద్ద రిటన్ కాన్స్టిట్యూషన్ అనగా రాయబడిన రాజ్యాంగం అని ఎందుకంటారు? అంటే అన్ని దేశాలకు రాయబడిన రాజ్యాంగాలు ఉండవా? మన రాజ్యాంగాన్ని బారోడ్ బ్యాగ్ అంటే అరువు సంచి అని ఎందుకంటారు? రాజ్యాంగంలోని ఏ ఏ అంశాలు ఇతర రాజ్యాంగాల నుండి తీసుకోబడ్డాయి? మొత్తంగా ఎన్ని దేశాల రాజ్యాంగాల నుండి వివిధ అంశాలు మన రాజ్యాంగంలోకి స్వీకరించబడ్డాయి? అసలు వేరే దేశాల రాజ్యాంగాల నుండి ఎందుకు అరువు తెచ్చుకోవాల్సి వచ్చింది? మన దగ్గర సొంతగా రాజ్యాంగం రాయగలిగే మేధావులు లేరా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన దేశంలో ప్రజాస్వామ్యానికి, స్వేచ్ఛ మరియు సమానత్వానికి ప్రతీక మన రాజ్యాంగం. ఒక రకంగా దేశ పరిపాలనకు ఈ రాజ్యాంగం వెన్నెముక లాంటిది. మనందరికీ తెలుసు, మన రాజ్యాంగం 1949 నవంబర్ 26న కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ చేత ఆమోదించబడి జనవరి 26, 1950న అమల్లోకి వచ్చింది. మనది చేతితో రాయబడ్డ అతిపెద్ద రాజ్యాంగం. అంటే మన రాజ్యాంగం రాజ్యాంగ సభలోని వివిధ కమిటీల ద్వారా తయారు చేయబడి ఆమోదం పొంది ఇద్దరు వ్యక్తుల చేత ఇంగ్లీష్ మరియు హిందీలో వారి స్వదస్తూరిలో రాయబడింది. అందుకే మన రాజ్యాంగాన్ని రిటన్ కాన్స్టిట్యూషన్ అని అంటారు. అలా రాసిన ఇద్దరు వ్యక్తులు ఇంగ్లీష్లో ప్రేమ్ బిహారీ నారాయణ్ రాయ్జాదా మరియు హిందీలో వసంత్ కృష్ణన్ వైద్య. మన రాజ్యాంగ రచనలో మొత్తం 22 కమిటీలు కసరత్తు చేస్తే అందులో మరి ముఖ్యంగా డ్రాఫ్టింగ్ కమిటీ ఎంత కృషి చేసింది అని నేను 2 వేర్వేరు వీడియోలు చేశాను. ఆ వీడియోల లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సమయం దొరికినప్పుడు ఒకసారి చూడండి. ఇకపోతే అన్ని దేశాల రాజ్యాంగాలు మన దేశ రాజ్యాంగంలాగా రాయబడలేదా అంటే రాయబడలేదు అని చెప్పాలి. ఉదాహరణకు బ్రిటన్ దేశానికి రాయబడిన రాజ్యాంగం లేదు. అలాగే ఇజ్రాయెల్, కెనడా, సౌదీ అరేబియా, న్యూజిలాండ్ దేశాలకు కూడా రాయబడిన రాజ్యాంగం లేదు. మరి ఈ దేశాలలో పరిపాలన ఎలా జరుగుతుంది అని మీకు అనుమానం రావచ్చు. ఆయా దేశాల్లో ఎప్పటి నుండో ఉన్న చట్టాలు మరియు మార్గదర్శకాలు కాలానుగుణంగా మార్పులు చేర్పులకు గురవుతూ పరిపాలన జరుగుతుంది. ఆ దేశాల్లో న్యాయ వ్యవస్థ అంత శక్తివంతంగా ఉండదు. మన దేశం విషయానికి వస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ఆధారంగా రాజ్యాంగ రూపకల్పన జరిగింది. మన రాజ్యాంగంలో వేరే దేశాల రాజ్యాంగాల నుండి చాలా విషయాలు అరువు తీసుకోవడం జరిగింది. చాలామంది మన దగ్గర సొంతగా రాయగలిగే మేధావులు, విషయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు లేరా? వేరే దేశాల నుండి అరువు తీసుకోవాల్సిన అవసరం ఏముంది అని అనుకుంటూ ఉంటారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఉదాహరణకు మనం ఒక ఇల్లు కట్టాలని అనుకున్నప్పుడు అప్పటికే బాగా కట్టిన ఇళ్ళు దగ్గరగా వెళ్ళి పరిశీలిస్తాం. అలాగే ఆ ఇళ్ళు కట్టిన బిల్డర్ లేక ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సలహాలు, సూచనలు తీసుకుంటాం. అలాగే ఆయా ఇళ్లల్లో ఏ ఏ విషయాలు మనం కట్టాలనుకుంటున్న ఇంటికి అన్వయించుకోవచ్చు అని కూడా గమనిస్తాం. అలా విస్తృతంగా పరిశీలన చేసిన తర్వాత మన అవసరాలకు తగ్గట్టుగా మన ఇంటి ప్లాన్ తయారు చేసుకుంటాం. అందులో తప్పులేదు కదా. మన రాజ్యాంగ రచన కూడా అలా జరిగినదే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుండి మన రాజ్యాంగంలోనికి సమాఖ్య వ్యవస్థ, గవర్నర్ కార్యాలయం, న్యాయ వ్యవస్థ, పబ్లిక్ సర్వీస్ కమిషన్లు, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ లాంటివి గ్రహించబడ్డాయి. పోతే ఏ ఏ రాజ్యాంగాల నుండి మనం ఏ ఏ విషయాలు గ్రహించాం అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 1, ఆస్ట్రేలియా నుండి ఉమ్మడి జాబితా, వాణిజ్యం, పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశం గ్రహించబడ్డాయి. 2, కెనడా నుండి బలమైన కేంద్రం కలిగిన సమాఖ్య, కేంద్రం వద్ద అవశిష్ట అధికారాలు అనగా రెసిడ్యూరీ పవర్స్, కేంద్రంచే రాష్ట్ర గవర్నర్ల నియామకం, సుప్రీంకోర్టు యొక్క న్యాయ సలహా అనగా జ్యుడిషియల్ రివ్యూ తీసుకోబడ్డాయి. 3, ఐర్లాండ్ దేశ రాజ్యాంగం నుండి ఆదేశిక సూత్రాలు అనగా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, రాజ్యసభకు సభ్యుల నామినేషన్, రాష్ట్రపతి ఎన్నిక లాంటివి గైకొనబడ్డాయి. 4, జపాన్ రాజ్యాంగం నుండి చట్టం ద్వారా ఏర్పాటు చేయబడిన విధానం అనగా డాక్ట్రిన్ ఆఫ్ లా
ఎస్టాబ్లిష్డ్ బై లా గ్రహించబడింది. 5 సోవియట్ యూనియన్ రాజ్యాంగం నుండి ప్రాథమిక విధులు పీఠిక అనగా ప్రియాంబుల్లో సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ ఆదర్శాలు తీసుకోబడ్డాయి. 6 బ్రిటన్ నుండి పార్లమెంటరీ ప్రభుత్వం, చట్ట పాలన, శాసన విధానం, ఒకే పౌరసత్వం, క్యాబినెట్ వ్యవస్థ, ప్రత్యేక రిట్లు, పార్లమెంటు అధికారాలు, ద్విసభ అనగా లోక్సభ మరియు రాజ్యసభ అనే 2 సభల విధానం తీసుకోబడ్డాయి. 7 అమెరికా రాజ్యాంగం నుండి ప్రాథమిక హక్కులు, న్యాయ వ్యవస్థ స్వతంత్రత, న్యాయ సమీక్ష, రాష్ట్రపతి అభిశంసన, హైకోర్టు మరియు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల తొలగింపు మరియు వైస్ ప్రెసిడెంట్ నియామక ప్రక్రియ గ్రహించబడ్డాయి. 8 వీమర్ అనగా జర్మనీ రాజ్యాంగం నుండి ఎమర్జెన్సీ టైంలో ప్రాథమిక హక్కులను నిలిపివేయడం అనే విషయం తీసుకోబడింది. 9 దక్షిణాఫ్రికా నుండి రాజ్యాంగ సవరణ ప్రక్రియ మరియు రాజ్యసభ సభ్యుల ఎన్నిక విధానం స్వీకరించబడ్డాయి. చివరగా 10 ఫ్రాన్స్ దేశ రాజ్యాంగం నుండి రిపబ్లిక్ అనగా రాష్ట్రపతి అత్యున్నత అధికారిగా ఉండటం, పీఠికలో స్వేచ్ఛ, సమానత్వం మరియు సౌభ్రాతృత్వం యొక్క ఆదర్శాలు తీసుకోబడ్డాయి. ఈ విధంగా మన దేశ పరిస్థితులకు అవసరమయ్యే విషయాలను వేరే రాజ్యాంగాల నుండి తీసుకోవడం జరిగింది. ఇలాంటి రాజ్యాంగం ఉండటం వల్లే మన దేశంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లగలిగింది. అలాగే స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఉండటం వల్ల మన ప్రాథమిక హక్కులు కాపాడబడగలుగుతున్నాయి. మన రాజ్యాంగ పరిధి గురించి, వేరే దేశాల రాజ్యాంగాల నుండి గ్రహించబడిన విషయాల గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని డిఫరెంట్ వీడియోల కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి.